యుఎస్ఎయిడ్ నిధులతో భారత్లో నడిచే పలు ప్రాజెక్టులపై గతంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదికను ఉదహరిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా నిధులతో చేపట్టిన ఆ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ అబద్దాలను పూర్తిగా బహిర్గతం చేశాయని ఆరోపించింది. భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో యుఎస్ఎయిడ్ పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. 2023-24 ఆర్థిక శాఖ వార్షిక నివేదికను పరిశీలించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కేంద్రంపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆ ఏడాదిలో భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో $750 మిలియన్ విలువైన 7 ప్రాజెక్టులకు యుఎస్ఎయిడ్ నిధులు సమకూర్చినట్టు ఉందన్నారు. ఆ ప్రాజెక్టులకు ఓట్ల శాతం పెంచేందుకు సంబంధం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సహా ఆయన ఝూట్ బ్రిగేడ్ అబద్దాలను కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక బహిర్గతం చేసిందని జయరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 నివేదికలో పేర్కొన్న ప్రాజెక్టులు 2010-11 నాటివని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. 2014-15 నివేదిక కూడా దీనిని ధృవీకరిస్తుందని, ఇది కొత్తదేం కాదని పేర్కొన్నారు. దాతృత్వం ముసుగులో భారత ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న విదేశీ దాతలు, జార్జ్ సోరోస్తో సంబంధం ఉన్న సంస్థల రహస్య జోక్యాన్ని కాంగ్రెస్ ఎందుకు సమర్థిస్తుందని ప్రశ్నించారు.